హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ అనమాట. గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది లింక్ ఎనేబుల్ చేస్తూ ఈరోజు ఏపీపీఎస్సీ తన అఫీషియల్ వెబ్సైట్లో ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. దానికన్నా ముందుగా దీనికి సంబంధించి ఒక కరెక్షన్ సంబంధించి ఒక వెబ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ విధంగా అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని నోటిఫికేషన్ సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసింది అనమాట. కొన్ని పోస్టులకి క్వాలిఫికేషన్ సంబంధించి అండ్ ఆల్సో కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసినట్లు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో పేరా నెంబర్ 15.6ని ఒకసారి మనం చూసినట్లయితే ఇందులో ప్రొఫెషన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ అని కొన్ని పోస్ట్ కోర్స్ ఇచ్చిందనమాట. దీనికి సంబంధించి మనం గ్రూప్ 2 ఆల్రెడీ మనం దీనికి సంబంధించి ఒక వీడియో అయితే మన ఛానల్లో చేయడం జరిగింది. అందులో మనం ఆఫీస్ ఆటోమేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఇందులో 27 పోస్టల్ కోడ్ అనేది జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. వేరియస్ డిపార్ట్మెంట్స్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్. దానికి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ వచ్చేసి, సో ఇది గ్రూప్ 2 నోటిఫికేషన్. ఇందులో పోస్టల్ కోడ్ 27 మనం ఒకసారి పరిశీలిస్తే ఈ విధంగా ఉంది. జూనియర్ అసిస్టెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అనమాట. దాదాపు 7 పోస్టులు స్టేట్ వైడ్ నోటిఫికేషన్, స్టేట్ వైడ్ పోస్టులు అనమాట ఇవన్నీ. ఈ 7 పోస్టులకు సంబంధించి ఒక మార్పు చేయడం జరిగింది ఈరోజు వచ్చినటువంటి ఈ అప్డేట్లో. ఇందులో ఆఫీస్ ఆటోమేషన్ లేదు, దీనికి ఈ పోస్ట్కి ఆఫీస్ ఆటోమేషన్ ప్రొఫెషన్సీ టెస్ట్ లేదు. ఎగ్జామ్ తర్వాత అనమాట, ఎగ్జామ్ అయిపోయినాక మెయిన్ ఎగ్జామ్ తర్వాత ఈ పోస్టుకు మాత్రం లేదు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఈ పోస్ట్కి ఆల్రెడీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా మెన్షన్ చేశాడు, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారు అని మెన్షన్ చేశాడు. ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఒకసారి మనం పరిశీలిస్తే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా మెన్షన్ చేస్తారో ఒకసారి మనం పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఈ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అడగడం జరిగింది. సో అండ్ ఆల్సో దీనికి అండ్ అని ఇచ్చి దీనికి ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో దీనికి కొన్ని స్పెషలైజేషన్స్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని, బీఎస్సీ కంప్యూటర్స్ అని, బీకామ్ కంప్యూటర్స్ అని, బీఏ కంప్యూటర్స్ అని, ఆర్ బీటెక్ బీఈ విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ పోస్ట్కి ఓన్లీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ అని ఇవ్వడం జరిగింది అనమాట. సో మిగతా వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ లేదు. అండ్ ఆల్సో దీనికి సంబంధించి లాస్ట్లో దీనికి ఆఫీస్ ఆటోమేషన్ ఎగ్జామ్ కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఉండదు, ఎగ్జామ్ ఉండదు అని ఇవ్వడం జరిగింది అనమాట. ఓన్లీ ఈ పోస్టల్ కోడ్ వీటికి మాత్రమే కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఉంటుంది. ప్రొఫెషన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. సో మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో మున్సిపల్ కమిషనర్ ఇన్ గ్రేడ్ 3 పోస్ట్కి సంబంధించి ఇక్కడ జస్ట్ ఒక మిస్టేక్ లాగా ఉండడం జరిగింది. బీఏ ఆర్ బీఎస్సీ డిగ్రీ అని ఇవ్వడం జరిగింది అనమాట, ఏదైతే లాస్ట్ నోటిఫికేషన్లో. సో దీన్ని మార్పు చేశారు, ఎనీ డిగ్రీ అని ఇచ్చారనమాట. మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది. సో ఇంకొకటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అండ్ పిఆర్ అండ్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి మరొక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఇంతకుముందు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు, ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఉన్న వాళ్ళు అర్హులుగా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి దీనికి ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. సో దీనికి ఒకసారి ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దీనికి నోటిఫికేషన్ పరిశీలిస్తే మనం ఈ విధంగా ఉంది. పోస్ట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. మస్ట్ పొసెస్ అని ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని. సో దీన్ని కొంచెం మార్పు చేస్తూ ఎనీ డిగ్రీ అని ఇచ్చారనమాట. మస్ట్ హ్యావ్ పొసెస్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. సో ఇది కొంచెం ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ అనమాట, ఏపీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్. సో ఏపీపీఎస్సీ తన అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్స్కి తీసుకుంటుంది. మన ఛానల్లో కూడా ఆల్రెడీ మనం 2 వీడియోలు చేస్తాము, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఓటీపీఆర్ ఎలా చేయాలి అని. సో సేమ్ యాజ్ యూజువల్గా అలాగే ఉంది, నేను ఓపెన్ చేసి చూస్తాను. సో ఏదైతే గ్రూప్ 1 సంబంధించి అండ్ ఆల్సో పంచాయతీరాజ్ సంబంధించి అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అని లాస్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సేమ్ దీనికి అదే ప్రాసెస్. దీనికి సంబంధించి వీడియో కూడా నేను ఎలా చేయాలి, గ్రూప్ 2 ఎలా చేయాలి అని ఒక వీడియో కూడా రేపు ఈవినింగ్ లోపల నేను అప్లోడ్ చేస్తాను, ఎలా చేయాలి అని కొంచెం సంబంధించి. సో అండ్ ఆల్సో కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఆల్సో పంచాయతీరాజ్ సంబంధించి సిలబస్ కాపీస్ అనేవి ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్లో గ్రూప్ 2 ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. పంచాయతీరాజ్ గ్రూప్ 4 పంచాయతీ సెక్రటరీ ఇంగ్లీష్లో ఉంది, గ్రూప్ 1 ఇంగ్లీష్లో ఉంది సిలబస్ కాపీ అనేది. సో అండ్ ఆల్సో ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్ సంబంధించి కొన్ని సిలబస్ కాపీస్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, కావాల్సిన వాళ్ళు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాగే మీకు కావాల్సిన మెటీరియల్స్ అండ్ ఆల్సో
మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగే మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. సో ఫైనల్గా ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.